హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపంచర్ స్పెషలిస్ట్, హోలిస్టిక్ హెల్త్ కేర్ అండ్ యోగా స్పెషలిస్ట్ పృథ్వీ గారు ఉన్నారు. అసలు ఆక్యుపంచర్ అంటే ఏంటి, ఆక్యుప్రెషర్ అంటే ఏంటి, సాధారణంగా ఆక్యుపంచర్ లో అన్ని రకాల డిసీజెస్ కూడా క్యూర్ ఉంటుంది. డయాబెటీస్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వరకు కూడా క్యూర్ ఉంటుంది అన్న విషయాలు చాలా కొంతమందికి తెలుసు అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో పృథ్వీ గారు, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ అండి. సో పృథ్వీ గారు, ఫస్ట్ ప్రేక్షకులకి ఆక్యుపంచర్ అంటే ఏంటి, ఆక్యుప్రెషర్ అనే క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాము. బేసిక్ కదా ఇది. మీరు బేసిక్ గా ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంచర్ అంటున్నారు. దానికంటే ముందు ఇది ఎలా ఇన్వాల్వ్ అయిందని చెప్తానండి. సో ఈ ఆక్యుప్రెషర్ అనేది ఏంటంటే జస్ట్ ఇలా ఒత్తిడి వల్ల అనేది స్టార్ట్ అవుతుంది. సో మన తమిళనాడు రీజియన్ లో చూసుకుంటే బౌద్ధ ధర్మాన్ని మీకు అందరికి ఐడియా ఉంటాడు. మనకి 7 సినిమాస్ చూస్తే యూ విల్ గెట్ టు నో దట్ హూ ఇస్ దట్ గాయ్. సో సూర్య నటించినటువంటి వ్యక్తి. సో బౌద్ధ ధర్మ ఏంటంటే హీ ఈస్ ద మెంబర్ టు నో అబౌట్ దిస్ మర్మ. అండ్ ఆల్సో మనం డీప్ గా వెళ్ళామంటే అండి, ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళామంటే అగస్త్య మహాముని ఉన్న కాలం నుంచి ఆయన ఈ మర్మ చికిత్స ఉంది. అంటే ఆయుర్వేద, సిద్ధ, యునాని వీటన్నిటికంటే అతి ప్రాచీనమైన వైద్య విధానం ఏదైనా ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే ఒక మర్మ చికిత్స మాత్రమే. అయితే వీళ్ళ ద్వారా నుంచి బయటకు వెళ్ళింది. అగస్త్య మహాముని మన ఇండియాలోనే ఉన్నాడు, ఎక్కడికైతే వెళ్ళలేదు. అంటే ఆయన ఇక్కడే ఉన్నాడు అనమాట. కానీ బౌద్ధ ధర్మ మాత్రం ఆయన కొన్ని వాళ్ళ రాజ్యాల ప్రకారంగా, వాళ్ళ ఉన్న రూల్స్ ప్రకారంగా ఆయన టిబెట్, చైనా ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అంటే ఆయన హిస్టరీ చదివితే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆయన మర్మ నాలెడ్జ్ తెలుసుకొని అక్కడ ఉండేటువంటి ప్రజలకు, చైనా ప్రజలకు ఈ మర్మ పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది. సో బేసిక్ గా మన బాడీలో 108 మర్మ వైటల్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ మర్మ వైటల్ పాయింట్స్ నొక్కడం వల్ల కూడా ఎన్నో జబ్బులకి క్యూర్ ఉంది. నొప్పులు, ఇన్ఫ్లమేషన్, ఎవ్రీథింగ్. కానీ ఎప్పుడైతే అబ్రాడ్ కంట్రీకి వెళ్ళాడో, చైనా, టిబెట్ ప్రాంతాలకు వెళ్ళాడో అక్కడ ఆ రీజియన్ లో దీన్ని ఎక్కువ ఎవాల్వ్ చేసుకున్నారు. వాళ్ళు ఆ 108 పాయింట్స్ ని కాస్త ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ పద్ధతులుగా వాడుకొని ఇప్పుడు మన సైడ్ ఆయుర్వేద ఎలా ఉంది, ఒక తులసి కట్ట గాని మెడిసిన్ గాని ఎలా ఉన్నాయో అక్కడ ఈ మర్మ పాయింట్స్ ని వాళ్ళు ఆక్యుపంచర్ పాయింట్స్ గా డివైడ్ చేసుకొని అందరు ఏం చెప్తారు, 361 పాయింట్స్ ఉన్నాయి, 365 పాయింట్స్ ఉన్నాయి అంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం నడుస్తుందంటే అసలు పాయింట్లు ముందు వచ్చినాయా, మెరిడియన్స్ ముందు వచ్చినాయని ఎంటైర్ వరల్డ్ మొత్తం ఒక సతమతం అయిపోతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు స్టార్స్ ఉన్నాయండి, మనం ఆకాశం పైపు చూస్తే స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్ ని అక్కడ ఒక చుక్క ఉంటది. ఇవి జాయినింగ్ ఏమైనా ఉంటాయా? జాయినింగ్ ఉండవు. కానీ అలాగే మన బాడీలో కూడా పాయింట్స్ ముందున్నాయి. అంటే ఇప్పుడు ఒక ప్రెషర్ అడిగినారు, పాయింట్స్ ముందున్నాయి. పాయింట్స్ తర్వాతనే ఆ సైంటిస్ట్ అక్కడ ఉండేటువంటి థియరీ, అక్కడ ఉండేటువంటి థీసిస్ ద్వారా దాన్ని ఒక ఆర్డర్ లాగా అమర్చుకున్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి పాయింట్ ఎక్కడెక్కడికి ఫంక్షన్ అవుతుంది. చుక్కల్ని చూసి ముగ్గులు వేస్తారు అనే మన శాస్త్రం ఉంది. అంటే ముగ్గులు పైన ఉండేటువంటి చుక్కల్ని చూసి కింద దించి అతికించారు అన్నట్టుంది. ఇన్ ద సేమ్ వే చైనాలో కూడా ఈ పాయింట్స్ అన్నిటి కూడా ఒక పాత్వే, ఒక మెరిడియన్స్ లాగా చేసుకున్నారు. అవి 12 మెరిడియన్స్ ఉంటాయండి, అండ్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. సో కామన్ గా అయితే 12 మెరిడియన్స్ ఉన్నాయి. అండ్ వీటి మధ్య ఆక్యుపంచర్ కి ఆక్యుప్రెషర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, ఆక్యుప్రెషర్ అంటే ఏదైనా కూడా ఒక పర్టికులర్ పాయింట్ పైన నిర్దిష్టమైన ఒత్తిడి, రాపిడి కలిగించడం, దాన్ని ఆక్యుప్రెషర్ అంటారు. అంటే ఎలాంటి ఆబ్జెక్ట్ వాడుకోకుండా జస్ట్ చేత్తో మనం ప్రెషర్ ఇవ్వడం, ఇలా జస్ట్ ఒత్తడం, దీన్ని నొక్కడం, దీన్ని ఆక్యుప్రెషర్ అంటారు. కానీ ఆక్యుపంచర్ అంటే ఏంటంటే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఆ పర్టికులర్ పాయింట్ పైన పంచర్ చేయడం. ఆక్యు అంటే పంచర్ చేయడం, అంటే ఇప్పుడు ఆక్యు అంటే ఒక షార్ప్ ఉంటుంది, పంచర్ అంటే గుచ్చడం. అది ఏమేం టూల్స్ యూజ్ చేస్తారు? అప్పుడు కాలంలో ఫస్ట్ ఒక స్టిక్స్ తో వాడే వాళ్ళండి. స్టిక్స్ అండ్ కొన్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి రాళ్లతో కూడా గుచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతుందో నీడిల్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఈ నీడిల్స్ సినిమా, ఇప్పుడు మనకి భారతీయుడు సినిమా చూస్తే మర్మకళ ఎలా వచ్చిందంటే భారతీయుడు సినిమా నుంచి కొంచెం తెలుస్తుంది. అలా అన్నమాట, సూదులు గుచ్చుకుంటూ వస్తారు. ఇది ఈ ట్రీట్మెంట్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు సూదులు గుచ్చడము, తర్వాత కప్పింగ్ థెరపీ అంటారు, ఇంకేమైనా థెరపీస్ ఉంటాయి? ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ పద్ధతుల్లో చాలా వైద్య విధానాలు ఉన్నాయండి. దాంట్లో ఆక్యుపంచర్ ఒక మేజర్ రోల్ అనేది పోషిస్తుంది. సో ఆక్యుపంచర్ ఒకటి, ఆక్యుప్రెషర్ ఒకటి, దాని తర్వాత వచ్చేసి ట్యూనా, గాషియా, కప్పింగ్, డ్రై కప్పింగ్, వెట్ కప్పింగ్, ఇవన్నీ కూడా ఉంటాయండి. అండ్ చిగాంగ్ కూడా, చిగాంగ్ ఉంది, దాని తర్వాత టైచి ఉంది. ఇవన్నీ కాంబినేషన్ కలిపితేనే కంప్లీట్ గా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, ఇంక్లూడింగ్ ద హెర్బాలజీ, చైనీస్ హెర్బాలజీ. సో ఇవన్నీ కంప్లీట్ గా కలుస్తేనే కంప్లీట్ గా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అని
అంటారన్నమాట. సో ఇదే మీకు నేర్పిస్తూ ఉంటారు యూజువల్ గా అయితే డిప్లొమా దాంట్లో ఇవి నేర్పిస్తారు. డిప్లొమాలో ఇంత డీప్ గా నేర్పించారండి. Okay. ఓన్లీ జస్ట్ 365 ఆక్యుపంచర్ పాయింట్స్ అండ్ ఆల్సో ఆ ఫంక్షనింగ్ ఏంటి అదొకటి మాత్రమే మనకు నేర్పిస్తారు. అండ్ మన ఇండియన్ వైద్య విధానంలో చైనీస్ హెర్బాలజీ చెప్పబడలేదు. ఓ వై, ఎందుకండి? ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వైద్య విధానం ఇక్కడికి ఇండియాలో ఇంకా మన గవర్నమెంట్ స్టిల్ దే ఆర్ నాట్ అప్డేటెడ్, ఇంకా మనకు ఆ వ్యవస్థ ఇంకా తీసుకొని రాలేదు. ఓకే, అదేమన్నా మీరు అదర్ సోర్స్ గా ఎక్కడి నుంచి నేర్చుకున్నారా మీరు? సో నేనైతే చైనీస్ హెర్బాలజీ అయితే నేర్చుకోలేదు. ఐఎమ్ లెర్నింగ్ ఫంక్షనల్ మెడిసిన్. ఫంక్షనల్ మెడిసిన్ అది నేర్చుకోవచ్చు. ఇట్స్ ప్లాంట్ అండ్ యానిమల్ బేస్డ్ అండ్ ఇది కొన్ని ఎక్స్ట్రాక్షన్స్ ద్వారా తీసి చేస్తారన్నమాట. ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ చైనీస్ హెర్బాలజీ ఐ వాంట్ టు ట్రావెల్ ఫర్ చైనా అండ్ ఐ వాంట్ టు పర్స్యూ దేర్. మళ్ళీ అక్కడ ఎగ్జామ్ రాసి ఆ సర్టిఫికేషన్ ఇక్కడ వ్యాలిడ్ అవ్వాలి. ఎస్, ఎవ్రీథింగ్ అలా ఉంటుందండి. ఓకే, సో అప్పటి కాలంలో అయితే స్టిక్స్ యూజ్ చేసేవాళ్ళు కొంచెం ప్రెషర్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నీడిల్స్ యూజ్ చేస్తున్నారు. చాలా మంది భయపడుతూ ఉంటారు ఆకి పంచర్ చేయాలంటే అమ్మో బ్లడ్ వస్తుందేమో, చాలా పెయిన్ ఉంటుంది ఏంటి అని. సో అలాంటి వాళ్ళు అనుకునే వాళ్ళకి వాట్ ఇస్ యువర్ ఆన్సర్? పర్టికులర్ పాయింట్ దగ్గర పెట్టి ఫిజియోలజీ అనాటమీ తెలిసిన పర్సన్ ఆ పర్టికులర్ ప్రాంతంలో పెట్టినారంటే ఎలాంటి పెయిన్ ఉండదండి. పెయిన్ అయితే ఉంటుంది, ఎలాంటిది చిన్న చీమ గుట్టిన సెన్సేషన్ ఉంటుంది అంతే తప్ప మేజర్ సెన్సేషన్ ఉండదు. అని మీరు అడిగారు బ్లడ్ వస్తుందా అని. బ్లడ్ ఎందుకు వస్తుంది అంటే మనం నీడిల్ పెట్టిన తర్వాత పేషెంట్ ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ రెస్ట్ పొజిషన్ లో ఉండాలి. నీడిల్ పెట్టిన తర్వాత ఇలా కదలడం, అలా కదిలితే ఏమవుతుందంటే జస్ట్ నీడిల్ అనేది దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. అలా చేంజ్ చేసుకోవడం వల్ల జస్ట్ నర్వుకో అక్కడ ఉన్నటువంటి వాటికి తగులుతుంది. నీడిల్ తీసినప్పుడు బ్లడ్ వస్తుంది. అంటే మనం ఆ నీడిల్ ని ఎక్కడి వరకు టార్గెట్ చేస్తుంది? మనకి ఇప్పుడు స్కిన్ అనేది 7 layers ఆఫ్ స్కిన్ డర్మిస్ అనేది ఉంటుంది కదా. సో 7 layers ని టార్గెట్ చేసి ఇంకా డీప్ ఇన్సైడ్ పెడతారా? యాక్చువల్లీ మీరు అడిగిన దానికి it depends upon the person and type of disease and depend upon the point. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం అనుకోండి, నీడిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుందా? నో, వి కెనాట్ సెండ్. అంతే కదా. నీడిల్ పెట్టామనుకోండి బయటకు వచ్చేస్తుంది, చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో స్కిన్ పైన జస్ట్ అప్పర్ లేయర్ మాత్రమే మనం టచ్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది, మీకు మా మెడికల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే సున్స్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి, హాఫ్ సున్, 1 సున్, 2 సున్ నీడిల్స్ ఉంటాయి బేస్డ్ అపాన్ ద డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ లో ఇక్కడ హాఫ్ సున్ నీడిల్ ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే దాదాపు హాఫ్ సున్ నీడిల్ ఈజీగా వెళ్ళిపోతుంది కరెక్ట్ గా. అంటే దాదాపు ఇట్ కుడ్ బి అరౌండ్ 2 to 3 సెంటీమీటర్స్ పాయింట్ లో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మజిల్ ఉంటుంది. అవును, కానీ అదే నీడిల్ నేను ఇక్కడ పిక్కకు పెట్టాలి అంటే ఎంత చిన్నగా అయిపోతుంది. సో ఆ రీజియన్ లో ఎక్కువ రిటెన్షన్ ఉండేటువంటి నీడిల్ వాడతాం అనమాట. సో సైయాటికా లాంటి ప్రాంతంలో ఉండేటువంటి పెయిన్స్ కి నీడిల్ రిటెన్షన్, నీడిల్ డెప్త్ అనేది ఎక్కువ ఉండాలి. అవును, అలా అన్నమాట.